క్రైమ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని ట్విస్టులు, వదిన ఆస్తి కాజేయడానికి మరిది వేసిన స్కెచ్లు, నెలల తరబడి కూర్చొని పక్కాగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. మిస్టరీ సినిమానే మరిపిద్దాం అనుకునే లోపు పోలీసులకు చిక్కారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ నేషనల్ మీడియా ఎండగండి గ్రామం వైపు చూసేలా చేసిన పార్సిల్లో డెడ్ కేసు. అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది? ఆ రెడ్ కలర్ కారులో వచ్చిందెవరు? ఎస్పీ చెప్పిన సంచలన నిజాలు ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామంలో ఈ నెల 19న తులసి అనే మహిళ ఇంటికి ఓ పెద్ద పార్సిల్ వచ్చింది. కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి ఎలక్ట్రిక్ సామాన్లు వచ్చాయని పార్సిల్ని ఆతృతగా ఓపెన్ చేస్తే అందులో కుళ్ళిన స్థితిలో ఉన్న మృతదేహం చూసి షాక్ అయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే శవం పార్సిల్ వెనకున్నది తులసి మరిది శ్రీధర్ వర్మ, అతని భార్య రేవతి, ప్రియురాలు సుష్మా ఉన్నారని తేలింది. తులసి ఆస్తిని కాజేసేందుకు శ్రీధర్ వర్మ భయంకరమైన స్కెచ్ వేశాడు. భార్య ప్రియురాలి సాయంతో ఓ అమాయకుడి ప్రాణాలు తీశారు. తులసికి డెడ్ బాడీలంటే భయమని తెలుసుకున్న శ్రీధర్ వర్మ మృతదేహాన్ని చూపించి భయపెట్టి ఆస్తి మొత్తాన్ని తన పేరున రాయించుకోవాలని అనుకున్నాడు. ఇందుకు జూలై నెల నుంచే స్కెచ్ మొదలుపెట్టాడు. ఎక్కడైనా అనాథ శవం దొరుకుతుందేమని ట్రై చేశాడు. కానీ ఎక్కడా డెడ్ బాడీ దొరక్కపోవడంతో ఒంటరిగా ఉంటున్న పర్లయ్యపై కన్నేశాడు. కాళ్ల మండలం గాంధీనగర్కు చెందిన బర్రె పర్లయ్య మద్యానికి బానిస కావడంతో భార్య పిల్లలు పట్టించుకోవటం మానేశారు. అప్పట్నుంచి కూలి పనులు చేసుకుంటూ వీధుల్లోనే నిద్రపోయేవాడు. హత్యకు గురయ్యే 2 రోజుల ముందు అంటే ఈ నెల 15న నిందితుడైన శ్రీధర్ వర్మ ఇంటి దగ్గర పనికి వెళ్లేవాడు. అప్పుడే పర్లయ్యను చంపినా ఎవరికీ తెలీదని స్కెచ్ వేశాడు శ్రీధర్ వర్మ. ఈ రోజు మీకు మోటార్ తర్వాత వేరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీ ఇంట్లో వస్తున్నాయి. సో జాగ్రత్తగా యూ టేక్ దెమ్ అండ్ మేక్ షూర్ యూ కెన్ స్టార్ట్ యువర్ కన్స్ట్రక్షన్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఈ డెడ్ బాడీ పార్సల్ అక్కడ వచ్చింది. ఈ రోజు మీకు మోటార్ తర్వాత వేరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీ ఇంట్లో వస్తున్నాయి. సో జాగ్రత్తగా యూ టేక్ దెమ్ అండ్ మేక్ షూర్ యూ కెన్ స్టార్ట్ యువర్ కన్స్ట్రక్షన్. బట్ Parya garu is almost for 10-12 years. ఆయనకి భార్య పిల్లడు వదిలేసి they have left. Now he is living like a little isolated life. ఇక్కడ చిన్న పని కూలీ పని చేసేస్తే he is doing it. Now why he was selected? Selected ఎందుకు? Because there is nobody to take care. Complaint may not come. Nobody will identify the body. So definitely they chose him as an easy target. తులసి కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి అవసరమైన సామాగ్రిని ఓ సామాజిక సంస్థ ద్వారా పార్సిల్ చేయటం మొదలుపెట్టాడు శ్రీధర్ వర్మ. ఆ తర్వాత డెడ్ బాడీని పార్సిల్ చేయాలని అనుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఈ నెల 17న పర్లయ్యకు మద్యం ఆశ చూపించి కారులో ఊరి బయటకు తీసుకెళ్లి హత్య చేశాడు. 19వ తేదీ వరకు డెడ్ బాడీని ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ తర్వాత శ్రీధర్ వర్మ ప్రియురాలు సుష్మ సాయంతో ఆటోలో చెక్కపెట్టెలో పర్లయ్య శవాన్ని పార్సిల్ చేసి తులసి ఇంటికి డెలివరీ చేశాడు. పార్సిల్ శవాన్ని చూసిన తులసి భయపడుతుంటే డెడ్ బాడీ విషయం బయటకు పొక్కకుండా ఉండాలంటే ఆస్తి మొత్తం తన పేరిట రాయాలని ఒత్తిడి చేశాడు శ్రీధర్ వర్మ. కానీ తులసి తెలివిగా బాత్రూంకి వెళ్లి సెల్ ఫోన్ ద్వారా బంధువులకు చెప్పడంతో వారంతా ఇంటికి వచ్చారు. బంధువుల ద్వారా పార్సిల్లో మృతదేహం వచ్చిన విషయం పోలీసులకు తెలిసింది. అక్కడే ఉంటే పట్టుబడే అవకాశం ఉందని అక్కడి నుంచి పారిపోయాడు శ్రీధర్ వర్మ. ఆస్తి కోసం ఇంతటి దారుణానికి పాల్పడడం వెనక శ్రీధర్ వర్మ రెండో భార్య రేవతి హస్తం ఉందని పోలీసుల విచారణలో తేలింది. ప్లాన్ మొత్తం రేవతిది అయితే అమలు చేసింది ప్రియురాలు సుష్మా అని పోలీసులు చెప్తున్నారు. మర్డర్ ప్లాన్ చేసిన రేవతి ఎవరో కాదని తులసికి స్వయాన అక్కే అని తెలియటంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఎంత తెలివిగా తప్పు చేసినా ఎప్పటికైనా పట్టుబడాల్సిందేనని, కటకటాల వెనక్కు పోవాల్సిందేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. In last 4 years, Sushma alias Vijayalakshmi, Verma and Revati, Tulsi almost at different 9 places they have stayed together. So it's a very vichitramga scenario unnaru. Oka wife to paatu concubine unte oke place lo they are staying. Verma history lo previously ga chuste he is already married. 2010 lo already oka Rani to vyakti lo he is already married. Ayanto paatu iduru pillaru unnaru who are right now going in school. So ఈ వర్మకి ఆల్మోస్ట్ 3 పెళ్లి అయింది, విజయలక్ష్మికి 3 పెళ్లి అయింది. సో లాస్ట్ ఇయర్ 23 నుంచి దిస్ కాన్స్పిరసీ హస్ స్టార్టెడ్. రేవతి ఇంట్లో వెళ్ళిన తర్వాత ఫిబ్రవరి గొడవ జరిగిన తర్వాత తులసి ఈజ్ ఆస్కింగ్ మదర్ ఫర్ షేర్ ఆఫ్ హర్ గోల్డ్ ఉంటే షీ కెన్ ఫర్దర్ కన్స్ట్రక్ట్ ద హౌస్. సో రేవతికి ఇది బాగా తెలిసింది కి ఇంట్లో కన్స్ట్రక్షన్ ఎందుకు ఆపడం జరిగింది.
దానికి పెయింట్, టైల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్, ప్లంబింగ్ ఐటమ్ చిన్న చిన్న విషయం పెండింగ్ ఉన్నాయి. బికాస్ బిల్డింగ్ ఈజ్ మేడ్, నేను కూడా స్వయంగా చూసాము. సో బిల్డింగ్ ఈజ్ మేడ్, ఆల్ దీస్ ఇంటీరియర్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్. యూజింగ్ దిస్ ఆపర్చునిటీ జూన్ నెలలో ఈ ముగ్గురు ఈ కాన్స్పిరసీ హ్యాచ్ చేయడం జరిగింది. జూలై నెలలో ఫస్ట్ కాల్ ఆన్ 5th of July రంగరాజ్ గారికి వచ్చింది ఫ్రమ్ క్షత్రియ సేవా సమితి. క్షత్రియ సేవా సమితి ఏం లేదు, దిస్ సుష్మా అలియాస్ విజయలక్ష్మి ఓన్లీ యూజింగ్ ద నేమ్ ఆఫ్ క్షత్రియ విద్యా సమితి షీ కాల్డ్. అది చెప్పారు, మీ కూడా యు ఆర్ అ విడో ఆఫ్ క్షత్రియ కమ్యూనిటీ, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. సో మీరు ఇంట్లో ఇది ఏం అవసరం ఉంది మన వాళ్ళు పంపుతాం. ప్రతిసారి మన వాళ్ళు ఏ వస్తువు పంపిస్తే మీరు అక్నాలెడ్జ్మెంట్తో పాటు ఒక సెల్ఫీ ఫోటో నాకు పెట్టండి. ఈ సెల్ఫీ ఫోటోస్ ఆల్సో ఆర్. ఎంత తెలివిగా తప్పు చేసినా ఎప్పటికైనా పట్టుబడాల్సిందేనని, కటకటాల వెనక్కి పోవాల్సిందేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 1.35 crore అది పే చేయాలి, లేకపోతే తులసితో పాటు ఆయన కూతురి కృష్ణ, దే బోత్ విల్ బి కిల్డ్ అట్లా రాశారు. సో వర్మ ఈజ్ ట్రైంగ్ టు కన్విన్స్ అందరు ఫ్యామిలీ మెంబర్స్కి వీ షుడ్ గివ్ దట్ అమౌంట్ అండ్ ఇన్వెస్ట్. సో తులసికు హీ వాజ్ ట్రైంగ్ టు గివ్ అష్యూరెన్స్, మీ అందరూ భయపడడం లేదు, నేను డబ్బులు తీసుకుంటున్నాము, వీల్ అరేంజెస్ మనీ అండ్ ఆల్సో ముఖ్యమైన ఈ డిస్పోజ్ ఆఫ్ బాడీ కూడా నేనే చేసేస్తాము. ఐ విల్ డంప్ ఇట్ ఆఫ్ ఇన్ ద సముద్రంలో వదిలేసి నో బడీ విల్ గెట్ టు నో.